దేవుని స్తోత్రం. హల్లెలూయా. మంచిది. ఇంతవరకు అని ఏంటి హల్లెలూయా చెప్పలేకపోతున్నారు? మాట్లాడుతున్నాను, నేను నీరసంగా ఉండాలి కానీ కూర్చొని వింటానికి కూడా నీరసం అయితే ఎట్టండి? చెప్పండి ఒకసారి. అబ్బా అదేనా? చేతులు ఎత్తండి కొంచెం. హల్లెలూయా అన్న భలే ఉండాలి. ఇంకొంచెం గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. అబ్బాయిల గొంతులు కావాలి నాకు, వినపట్ల. అవి మీ ఆపండి, మీరు చెప్పండి రా. పురుషుల వరకు చెప్తారు, విందాం. హల్లెలూయా. పోటీ పెడతా. మీరు ఎవరు పలుకుతున్నారు? ఓన్లీ పురుషులు. హల్లెలూయా. మళ్ళా హల్లెలూయా. సరే మీరు చెప్పండి. హల్లెలూయా. సరే అందరం కలిసి హల్లెలూయా. దేవుని స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలిగిన గాక. మంచిది. ఈరోజు ఈ వాక్య ధ్యానం నిమిత్తం ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. మన బైబిల్ గ్రంథాలు తెరిచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు నేను చదువుతున్నాను. చూడండి, అందరు బైబిల్ తీయాలి, అందరు బైబిల్ తీయాలి. మొదటి కొరింథీ 10వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరినూ సముద్రములో నడిచిపోయిరి. అందరినూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిసం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం ఈ అధ్యాయంలో 13 వచనాలు మనం ధ్యానం చేయబోతున్నాం. చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఈ అధ్యాయంలో కొరింథీలోని విశ్వాసులకు, అయితే ఈరోజు ఎవరికి? మనకి. చెప్పండి, ఈరోజు ఎవరికి ఈ వాక్యం? నాకు, నీకు, మనందరికీ. దేవుని వాక్యం అన్ని తరాల వారికి సరిపడ పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ఈరోజు మనకి ఇశ్రాయేలు చరిత్ర నుండి పాఠాలు దేవుడు నేర్పడానికి ఇష్టపడుతున్నాడు. అయితే అంటే ఇశ్రాయేలీలు వారు చేసిన తప్పుల నుండి మనం నేర్చుకోవాలని, అలాగే వాటిని మనం నివారించాలి. ఆ తప్పుల నుండి కొన్ని నేర్చుకోవాలని, వారు చేసిన తప్పుల నుండి మనం కొన్ని నేర్చుకోవాలి. వాటిని అనగా ఏ తప్పులైతే వారు చేశారో వాటిని నివారించాలని ఒక మంచి ఉపదేశాన్ని మనం ఇక్కడ చూస్తాం. ఈ మొదటి 4 వచనాల్లో మనం గమనించినట్లయితే ఇశ్రాయేలీలు ఎడారిలో ప్రయాణం చేసినప్పుడు దేవుని అద్భుతమైన సంరక్షణ వారు అనుభవించారు. మీకు గుర్తుందా? ఇశ్రాయేలీలు అరణ్య ప్రయాణంలో ఎడారిలో ప్రయాణం చేస్తూ వస్తున్నప్పుడు ఏం జరిగింది? దేవుడు ఎలాంటి సంరక్షణ వాళ్ళకి ఇచ్చారు? చెప్పండి ఒక్కొక్కళ్ళు. ఎలాంటి సంరక్షణ ఇచ్చాడు? మేఘస్తంభంగా ఉన్నాడు. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నాడు. ఇంకా వాళ్ళు బట్టలు. ఆశ్చర్యం ఏంటో తెలుసా? అది ద్వితీయోపదేశకాండలో మనం చూస్తాం. చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. 40 సంవత్సరాలట, వింటున్నారా? 40 సంవత్సరాలంట వాళ్ళ బట్టలు మాసిపోలేదంట, వాళ్ళ చెప్పులు అరిగిపోలేదట. అసలు ఏం మహిమండి! అసలు ఇశ్రాయేలు దేవుడు ఆ ప్రయాణం ఎలా చేయించాడు? అది ద్వితీయోపదేశకాండంలో వాళ్ళు ఆ మాటలు చదువుతున్నప్పుడు ఎంత ఆశ్చర్యం కలిగిందో. మనం కొంతమంది చెప్పులు వేసుకుంటే, మా ఒక చెల్లి మీ అందరూ తెలుసు, లోయిస్ పెద్ద పాస్టర్ గారు, కొంతమంది ఉన్నారు. కొంతమంది కాళ్ళకి చెప్పులు వేసుకుంటే 6 నెలలు మాత్రమే వాడగలరు, కొంతమంది 2-3 నెలలే వాడతారు, కొంతమంది చెప్పులు సంవత్సరాల తరబడి వాడేవాళ్ళు ఉంటారు. కానీ తర్వాత ఏమైపోతాయి అవి? కానీ వీళ్ళు 40 సంవత్సరాలట వాళ్ళు వేసుకున్న బట్టలు మాసిపోలేదట, వాళ్ళు వేసుకున్న చెప్పులు అరిగిపోలేదట. అంటే దేవుడు తన మహిమను తన ప్రజల పట్ల ఎంతో అద్భుతంగా చూపించాడు. ఇంకా ఏం జరిగింది? ఎర్ర సముద్రంలో వాళ్ళని నడిపించాడు. గుర్తుందా మీకు? ఎర్ర సముద్రంలో మార్గాన్ని చూపించాడు. ఎర్ర సముద్రం దాడి ఇంకా 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 ఏం చేశాడు? అద్భుతమైన ఆహారం తిన్నారండి. ఆకాశం నుండి దేవుడు ఏం కురిపించాడంట? మన్నాని కురిపించాడు. బండ నుండి నీళ్ళని రప్పించాడు. ఇలాగున తన ప్రజలను దేవుడు అద్భుతంగా ముందుకు ఇంత కృప పొందుకున్న వీరట. వారిలో ఎక్కడికి ప్రయాణమయ్యారు వీళ్ళందరూ? ఎక్కడికి?
కనానికి ప్రయాణమయ్యారు. దేవుడు వాళ్ళకి దాన్ని స్వాస్థ్యంగా ఇస్తానని చెప్పాడే, దాని కొరకు ప్రయాణమయ్యారు. ఈ ప్రయాణంలో దేవుడు వాళ్ళని ఆహార విషయంలో కానీ, ఎండ విషయంలో కానీ, చీకటిగా ఉన్న ఆ విషయంలో కానీ, లేక సముద్రంలో వాళ్ళు నడిపించిన విధానంలో కానీ దేవుడు ఎంతగానో సంరక్షణ ఇచ్చి నడిపిస్తే, ఇక్కడ ఒక మాట ఉందండి, చదవండి. ఇక్కడ ఏముందంటే 5వ వచనంలో, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. ఎంత బాధండి. అయితే ఇంత సంరక్షణ అనుభవించిన వీరు, ఇంత గొప్ప పోషణ, దేవుడిచ్చిన ఆకాశమును పడిన మన్నాను, విచిత్రమైన ఆహారాన్ని భుజించిన వీరు, దేవుని నుండి అద్భుతాన్ని చూసిన వీరు, వీరట ఎక్కువ మంది అక్కడ అరణ్యంలోనే దేవుడు చంపేశాడంట. ఎందుకు? కారణం ఏంటి? అక్కడే ఉంది. ఎందుకంట వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టంగా ఉండలేకపోయినందున. వింటున్నారు ప్రియులారా? నీకు దేవుడు ఆహారం ఇస్తూ ఉండొచ్చు, దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేసి సముద్రంలో రహదారిని ఏర్పాటు చేసిన అంత అద్భుత క్రియలు నీ జీవితంలో జరిగించవచ్చు, అద్భుతమైన పోషణ నీకు ఇవ్వచ్చు, పెద్ద రోగంతో బాధపడుతుంటే స్వస్థతను పొందుకున్న వ్యక్తి అవ్వచ్చు, అసలు డబ్బే లేవనుకుంటున్నప్పుడు అద్భుతంగా నీ పనిని ఆశీర్వదించి దేవుడు నీకు 1,000 లక్షలు కోట్లు ఇవ్వచ్చు. వీటి ద్వారా నువ్వు కనానుని, దేవుడిచ్చే శ్వాసాన్ని స్వతంత్రించుకుంటావు. లేక ఇవి అనుభవిస్తున్నాను కనుక దేవునికి నేను ఇష్టడుగా ఉన్నాను అనుకోవటం తప్పు. చాలామంది ఎలా ఉన్నారంటే ఈ దినాల్లో, వాళ్ళకి ఏం లేదు, నాకు బాగుంది కాబట్టి నేను దేవునికి ఇష్టడైన వ్యక్తిని, నేను చాలా అద్భుతాలు చూస్తున్నాను కాబట్టి దేవునికి నేను ఇష్టంగా ఉన్నాను అనుకుని నువ్వు మోసం చేసుకోవద్దు. ఇశ్రాయేలీయులు తమ జీవితంలో ఎవ్వరూ అనుభవించని అద్భుతమైన అనుభూతిని దేవుని నుండి పొందుకున్నారు. చాలా అద్భుతాలు చూశారు వాళ్ళు, చాలా విచిత్రమైన కార్యాలు వారి జీవితంలో దేవుడు చేశాడు. కానీ ఇవన్నీ అనుభవించిన వీరు అందరూ దేవుడిచ్చే స్వాస్థ్యాన్ని స్వతంత్రించుకోలేకపోయారు. కారణం ఏంటంటే వారు దేవునికి ఇష్టలుగా ఉండకపోవడం. మనం దేవుని ఇష్టపడటం పెద్ద గొప్ప విషయం ఏం కాదు. ఎందుకు ఇష్టపడతాం? ఎప్పుడు ఇష్టపడతాం? దేనికి ఇష్టపడతాం? స్వార్థం. దేవుడు లేకపోతే ఎలా అన్నట్టు. కొంతమంది ఇంకా మూర్ఖులు ఉంటారు, దేవుడితో నాకేం పని అనే వాళ్ళు ఉంటారు. పక్కన పెట్టేసేయండి. అసలు మనం దేవుని ఇష్టపడటం కాదు, దేవుడు మనల్ని ఇష్టపడుతున్నాడా లేదా? దేవుడిస్తున్న ఆహారాన్ని తింటున్నాం, దేవుడిస్తున్న బలాన్ని పొందుకుంటున్నాం, దేవుడిచ్చిన సంరక్షణ, పోషణ అన్నిటిని మనం అనుభవిస్తున్నాం. దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడో నా జీవితంలో, నాకు వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. అంత మాత్రం చేత దేవుడు అద్భుతాలు నేను పొందుకున్నంత మాత్రం చేత దేవునికి ఇష్టంగా ఉంటున్నాను అనుకోవడం తప్పండి. ఇక్కడ ఒక మాట ఉంది, ఎక్కువ మంది ఆయనకి ఇష్టంగా ఉండకపోవటం వల్ల దేవుడిచ్చిన వీటన్నిటిని, అద్భుత క్రియలన్నిటిని అనుభవించినప్పటికీ దేవుడే వాళ్ళని అక్కడ చంపేశాడంట. స్వాస్థ్యం వారు స్వతంత్రించుకోనివ్వకుండా. దేవునికి ఇష్టం లేని స్వభావాలు వీళ్ళు ఉన్నాయి అన్నమాట. ఏంటంటే క్రైస్తవులకి ఏం అవసరం? మంచి స్వభావం ఉండాలి. ఏంటి చూడండి, 6వ వచనంలో ఒక మాట ఉంటుంది. 6వ వచనంలో, వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. వాళ్ళు ఏం ఆశించారంట? చెడ్డ వాటిని. వింటున్నారా? దేవునికి ఇష్టంగా, దేవుడికి వాళ్ళంటే ఎందుకు ఇష్టం కలగలేదంటే వాళ్ళు దేన్ని ఆశించారంట? చెడ్డ వాటిని. మనం అలా ఆశించకుండా ఉండడం కోసం దేవుడు మనకి దృష్టాంతాలుగా వీటిని ఉంచాడు. చెడ్డ వాటిని ఆశించారట. అవునా పాస్టర్ గారు, చెడ్డ అంటే ఏంటి అని అడగబాకండి. మనలో ఉందంతా చెడ్డే. నేను ఎప్పుడు ఒక మాట చెప్పాను, మనిషి స్వభావమే భ్రష్ట స్వభావం. శరీరంతో మనం పోరాడాలా,
అందుకనే రోమాపత్రికలో ఉంటుంది ఒక మాట, రక్తము కారునంతగా పాపంతో పోరాడే వారంగా మనం ఉండాలట. వీరు చెడ్డ వాటిని ఆశించారు. చూడండి ఒక మాట, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం తీసిన వాళ్ళు చదవండి. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయాలి. ఇక్కడ లిస్ట్ ఉందో చూసారా? జారత్వము, ఎవరో తెలియదండి. జారత్వం అంటే మీకు తెలీదా? అందరికీ తెలుసు. అపవిత్రత, కామాతురత, కామము చూపులు ఉండకూడదు. దురాశ, విగ్రహారాధనైన ధనాపేక్షను, వీటన్నిటి ఏం చేయాలంట? చంపివేయాలి. అంటే ఇవి మన స్వభావాల్లో భాగాలండి. ఇవన్నీ కూడా వాటితో మనం చాలా కఠినంగా వ్యవహరించాలంట. వేటితో ఈ లిస్టుతో మనం ఎలా వ్యవహరించాలా? కఠినంగా వ్యవహరించాలా. అపవిత్ర జోలికి వెళ్ళకూడదు, కామపు చూపు జోలికి వెళ్ళకూడదు. మన శరీరం చాలా మోసం చేస్తుంది మనల్ని, మన చూపులే, మన మనసే మనల్ని మోసం చేస్తూ ఉంటుంది. వీటితో ఎప్పుడు మనము కఠినంగా వ్యవహరించే వారంగా ఉండాలట. అందుకనే రోమాపత్రికలకు 12వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 1వ వచనంలో ఏమని ఉంటుంది? కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనాలి. వింటున్నారు? యవనస్తులారా, స్త్రీలారా, పురుషులారా, మనందరం కూడా మన శరీరాల్ని సజీవ యాగముగా ఎవరికి సమర్పించాలంట? ఇంకెవ్వరికి నీ శరీరం మీద హక్కు ఇవ్వకూడదు. పెళ్ళైనాక నీ భార్యకి, భర్తకు మాత్రమే హక్కు ఉంటుంది. ఇంకెవ్వరికి నీ శరీరం మీద హక్కు ఉండటానికి వీల్లేదు. ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి సజీవ యాగం అంటే ఏంటండి? బలి. దేవునికి మన శరీరాన్ని బలి ఇచ్చేసేయాలి. మనం వాడుకోకూడదు. ఆయన మహిమ కోసమే మనం జీవించాలి. ఇంకొక అద్భుతమైన మాట ఉంటుంది, మీ శరీరములను ఆయనకు సమర్పించుకుని దేవుని వాత్సల్యములను బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ యుక్తమైనది. దేవునికి స్తోత్రం. ఏ సేవ? ఇదేం సేవ అంట? సేవ అంటే మనకేం తెలుసు? వాక్యం ప్రకటించటం, పాటలు పాడటం, లేకపోతే చర్చి ఓడవడం, తొడవడం, దేవుని ఇవన్నీ ఒక రకమైన పరిచర్యలే, కాదంటలా. కానీ యుక్తమైన సేవ ఒకటి ఉందంట. అదేంటో తెలుసా? ఈ శరీరాన్ని సజీవ యాగముగా ఎవరికి సమర్పించడం? దేవునికి సమర్పించేవాడు శరీరంతో ఏ తప్పు చేయలేడు. ఎవడు చేయకుండా ఉంటున్నాడు. ఎప్పటికైనా నీ శరీరాన్ని దేవునికి సమర్పించుకో. ఇప్పటికైనా ఇప్పటి వరకు మలినమైపోయిన నీ శరీర విషయంలో పశ్చాత్తాపడు. ఖచ్చితంగా నీ పాపాలని, ఆ మలినాన్ని దేవుడు శుద్ధి చేయడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. సజీవ యాగంగా మన శరీరాలను సమర్పించడం, అది అసలైన యుక్తమైన సేవ. ఈ సేవ మనం చేసేవారంగా ఉందుముగాక. ఇప్పుడైనా మనం సమర్పించుకుందామా? చాలామంది ఆలోచిస్తున్నారు ఈ మాటకి. అరే, ఆల్రెడీ నా శరీరం మలినమైపోయిందే, ఆల్రెడీ నేను కామములో ఉన్నానే, ఆల్రెడీ నేను అపవిత్రపరచబడుతున్నా. పర్వాలేదు, నువ్వు గ్రహించుకొని ఇది అపవిత్రత, ఇది కామాతురత, ఇది చెడ్డ ఆలోచన, ఇది చెడ్డ నిర్ణయం, ఇది చెడు అని దేవుడు నీకు బోధిస్తున్నాడే. ఆ క్షణమే నువ్వు మోకరించి ప్రభువా నన్ను శుద్ధి చేయి అంటే శుద్ధి చేసేస్తాడు. అప్పుడు నీ శరీరాన్ని మళ్ళీ ఎవరికి సమర్పించుకో? దేవునికి సమర్పించుకో. నీ గత పాపపు ఆనవాళ్ళు కూడా కనబడకుండా ఆయన తన రక్తంతో శుద్ధి చేసేస్తాడు. హల్లెలూయా. కాబట్టి వీళ్ళట చెడ్డ వాటిని ఆశించారు. మనము చెడ్డ వాటిని ఆశించకూడదు. మన శరీరాలని అంటే మన స్వభావంలో భాగాలండి. ఈ లిస్ట్ అంతా కూడా మన స్వభావం. వీటితో మనం ఎట్లా వ్యవహరించాలంట? కఠినంగా వ్యవహరించాలి. యోబు ఒక మాట అంటే, కన్నికు నువ్వు చూడకుండానట్లుగా నా కళ్ళతో నేను నిబంధన చేసుకుంటున్నాను అంటాడు. అంటే ఏంటి? కఠినంగా వ్యవహరిస్తున్నాడు. ఈ కంటితో ఎవరైనా ఒక అమ్మాయి వైపు లేక ఈ కంటితో ఒక అబ్బాయి వైపు చూసినప్పుడు మనసులో ఒకలాగా అనిపించింది అనుకో, కఠినంగా కన్నా జాగ్రత్త, తిప్పుకో. అలా వ్యవహరించాలి దేవుని బిడ్డలు.
పరిశుద్ధత కోసం ప్రోకులాడే వారంగా మనం ఉండాలి. ఈ స్వభావాలతో కఠినంగా మనం వ్యవహరించాలి. ఇశ్రాయేల్ ఆశించిన చెడ్డవి ఈ లిస్టులోనే. ఇది ఒకటవ కొరింథీ పత్రికను అలాగే ఉంచుకుందాం. ఇంకొక వచనం 7వ వచనాన్ని మనం చదువుకుందాం. 10వ అధ్యాయం 7వ వచనంలో ఏం చేశారు వీళ్ళు? జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచినని రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి. పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. ఏమయ్యారంట ఇశ్రాయేలీలు? మీకు గుర్తుందా? మోషే దేవుడు సీనాయి పర్వతం మీద పిలిచాడు. అక్కడ దేవునితో 40 రోజులు ఆయన గడుపుతూ ఉన్నప్పుడు ఆ కొండ కింద ప్రజలు అంటారు కదా, అది నిర్గమకాండం 32వ అధ్యాయంలో మనం ఆ మోషే అనువాడు ఏమైపోయాడో, అహరోను మా కోసం ఒక దేవుడిని చెయ్యి అంటారు. అహరోను వినొచ్చా? అహరోను ఫాల్ట్ కూడా అక్కడ ఉంది. అయితే అహరోను ఏం చేశాడే, మీ చెవులన, మీ ముక్కులన, మీ మెడల్లో ఉన్న బంగారం అంతా తీసుకురండి అని చెప్పి దాన్ని కరిగించి దూడను చేసి, ఇదే మీ దేవుడు, రేపు యెహోవాకు మన బలి అర్పిద్దాము అని అంటాడు. ఎంత భయంకరమైన విషయం చూడండి. 32 నిర్గమకాండంలో ఆ మాట మనం చదువుతాం. 32వ అధ్యాయము నిర్గమకాండము 32వ అధ్యాయము 6వ వచనంలో మనం చదువుతాం. 6వ వచనం 32వ అధ్యాయము 6వ వచనంలో ఏమనుందంటే, మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించి, దేనికి అర్పించారు? విన్నారా? బంగారం కరిగించిగా ఒక దూడ ఏర్పడితే దాని ముందు వెళ్ళి నువ్వే మా దేవుడు అని చెప్పి, అరే ఐగుప్తు బానిసత్తును విడిపించడానికి ఒక వ్యక్తిని లేపి మోషే అనే నాయకుడిని ఏర్పాటు చేసి వారిని అద్భుతంగా బానిసత్తుని బయటికి తీసుకుని వచ్చి అద్భుతంగా ఎర్ర సముద్రంలో మార్గం ఏర్పాటు చేసి ఆహారం ఇచ్చి నీళ్ళు ఇచ్చి వాళ్ళ వస్త్రాలు పాతిగిలిపోకుండా చెప్పులు అరిగిపోకుండా అద్భుతంగా వారిని అరణ్యంలో నడిపించిన ఈ దేవుని పక్కన పెట్టేసి వీళ్ళు ఏమంటున్నారో తెలుసా? మాకొక దేవుని చెయ్యి. ఒక బొమ్మను తయారు చేసుకొని వాళ్ళు ఇక అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచి డ్యాన్స్ ప్రోగ్రాం పెట్టారంట. అక్కడ ఏం ప్రోగ్రాం పెట్టారు? ఇది నాలో కూడా క్రైస్తవులు డ్యాన్స్ ప్రోగ్రాంలు పెడుతున్నారు. దేవుని ఎంత అవమానపరుస్తున్నాం మనం. అల్లరి చేస్తూ ఉన్నారంట. అసలు దేవుడు ఏం చెప్పాడు? డైరెక్ట్గా చెప్తాడండి 20వ అధ్యాయంలో. ఈ నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఎంత డైరెక్ట్గా చెప్తాడంటే దేవుడు 2, 3, 4 వచనాల్లో 20వ అధ్యాయం 3, 4 నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి క్రింద నీళ్ళ ఎందే కానీ దేని రూపమునైనను, వింటున్నారా? దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. దేవుని ప్రజలు ఇశ్రాయేలుకి దేవుడిచ్చిన ఆజ్ఞ అండి డైరెక్ట్గా ఇది. మీరు దేని రూపాన్ని చేయకూడదు, ఏ విగ్రహాన్ని చేయకూడదు, దాన్ని మీరు పూజింపకూడదని దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలకు దేవుడు డైరెక్ట్గా చెప్పిన మాటలు. కానీ ఆ రోజు వాళ్ళు ఏం చేశారంట, ఇశ్రాయేల్ అందరూ కలిసి మోషే అనువాడు ఏమైపోయాడో మాకు తెలీదు, మాకు ఇప్పుడు ఒక దేవుడు కావాలి అన్నప్పుడు అహరోను ద్వారా ఒక దూడను ఏర్పాటు చేసుకొని ఇదే మా దేవుడని పూజలు చేస్తూ తింటూ తాగుతూ కూర్చొని ఆడడం, డ్యాన్స్ ప్రోగ్రాం పెట్టుకున్నారట. అయితే దేవుడు అక్కడ భయంకరమైన శిక్ష వారికి వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, జాగ్రత్త. దేవుడు మనకు బుద్ధి చెప్పడానికే ఈ విషయాలు రాయించాడు. మనం ఇలాంటి పొరపాట్లు చేయకూడదనే రాయించాడు. దేవుని స్థానంలో మరి దేని నుంచిన ఆయన ఒప్పుకోడు. మన దేవుడు రోషము కలిగిన దేవుడు. వారు చేసిన మొదటి తప్పది. రెండవది చూద్దామా? 8వ వచనంలో చూస్తాం. 8వ వచనంలో 1 కొరింథీ 10:8 మరియు వారి వలె మనము వ్యభిచరింపకయుందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. ఏం చేశారంట ఈ ప్రజలు? వ్యభిచారం చేశారట. ఏం చేశారు? చాలా అసహ్యమైన పని. మీకు గుర్తుందా? ఒకసారి నేను ఫినెహాస్ గురించి చెప్పాను, గుర్తుందా? సంఖ్యాకాండంలో ఉంటుంది కదా 25వ అధ్యాయంలో ఆ మొదటి వచనం చూస్తే, ఇశ్రాయేలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్లతో వ్యభిచారము చేయసాగిరి. దేవుడు చాలా అసహించుకునే పాపం. వాళ్ళు ఇతర స్త్రీలతో వ్యభిచారం చేయడం దేవునికి చాలా కోపం వచ్చి
తెగుళ్ళు పంపిస్తాడట. అప్పుడు ఫినెహాస్ గురించి గుర్తుందా మీకు? యూట్యూబ్లో ఇప్పుడు కూడా మెసేజ్ వస్తూనే ఉంది. ఫినెహాసు అనే వ్యక్తి, అందుకనే ఒక మాట ఉంటుంది కదా అక్కడ 11వ వచనంలో, వారి మధ్యను నేను ఓర్వలేని దాన్ని తాను ఓర్వలేకపోవడం వలన ఇశ్రాయేలు మీద నుండి నా కోపం మళ్లించాను కనుక నేను ఓర్వలేకయుండి ఇశ్రాయేలును నశింపచేయలేదు. కాబట్టి నీవు అతనితో, నేను ఓర్వలేనిది అతను ఓర్వలేదు అంటే ఫినెహాస్ అనే వ్యక్తి ఈ వ్యభిచారపు పాపానికి అడ్డుకట్ట వేసి దేవుడు పంపించిన తెగులు ఆపటానికి కారణమయ్యాడు ఫినెహాసు. ప్రియరా, పాపాన్ని మనము ప్రోత్సహించేవారం. కొంతమంది పాపం చేయరు కానీ ప్రోత్సహిస్తారు. అంటే ఏంటి? మౌనంగా ఉంటారు, ప్రోత్సహించి చెయ్యని చెప్పరు. నువ్వు పాపాన్ని ఖండించకపోతే నువ్వు పాపాన్ని ప్రోత్సహించినట్టే. తప్పని తెలిసిరా తప్పురా అని చెప్పలేదు అని అంటే నువ్వు ఆ తప్పులో నువ్వు పాలిభాగస్యమైనట్టే. దేవుని కోపం ఎంతగా రగులుకుందంటే తెగులొచ్చి చాలామంది చనిపోతున్నా కానీ ఒక్కడు ముందుకు రాలేదంటండి ఈ వ్యభిచార పాపాన్ని అంతమొందించడానికి. కానీ దైవిక మనసు కలిగి దేవుని మనసును అర్థం చేసుకొని దేవునికి ఇష్టమైనవే నేను చెయ్యాలి అని దేవుడు ఓర్వలేని దాన్ని తనును ఓర్వలేక, ఒక పురుషుడు ఒక స్త్రీ ఇంటిలో ఉంటే, పాత నిబంధన ఇప్పుడు చంపమని నేను అంటలేదండి, అపార్థం చేసుకోబాకండి. వారిని చంపకూడదు. అక్రమ సంబంధాల్లో, వ్యభిచారంలో అనవసరమైన సంబంధాలు పెట్టుకున్న వారిని చంపమని ప్రోత్సహించటం కాదు. పాత నిబంధనలో అప్పటికప్పుడు తీర్పులు జరిగినాయి. వారి కోసం మనం ప్రార్థన చేయాలి, వాళ్ళని మనము మౌనంగా ఉండకూడదు, వాళ్ళని హెచ్చరిక చేయాలి, వాళ్ళ కోసం ఖచ్చితంగా నీటి ప్రార్థన చేయాలి. ఆ దినాల్లో అలా కాదు, వెంటనే తీర్పు. దేవుడు ఓర్వలేని దాన్ని తను ఓర్వలేకుండా ఒక స్త్రీ ఒక పురుషుడు పడుకొని ఉంటే వెళ్ళి ఏం చేశాడంట? పొడి చేశాడు. అప్పుడు దేవుని కోపం తగ్గి తెగులు ఆగిపోయిందంట. ప్రియులారా, వ్యభిచారపు మనస్సు కామాతురతను కలిగి ఉన్నావా? దేవుడు అసహించుకునే పాపం ఇది. దేవుని స్థానాన్ని ఎవరికి ఇవ్వకూడదు. జారత్వం, వ్యభిచారం అనే పాపం నిన్ను ఏలకూడదు. అలాంటి వారిని దేవుడు ఏం చేశాడని చెప్తున్నారు అక్కడ? సంహరించేశాడంట. భయంకరమైన శిక్ష వారి మీదకి వచ్చింది. కానీ ఇప్పటికైనా మించిపోయింది లేదు. పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. కొంతమంది శరీరంతో చేయరు కానీ కళ్ళతో చేస్తారు, మనసుతో చేస్తారు. కానీ మనసులో కూడా కామపు సంబంధమైన ఆలోచనలు రావడానికి వీల్లేదు. పాత నిబంధనలో శరీరతం చేస్తేనే వ్యభిచారం అని ఉంది. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి మోహపు చూపు చూసినప్పుడే నువ్వు అతనితో ఆమెతో ఏం చేసినట్టేనంట. కొంతమంది చాటింగుల ద్వారా మాట్లాడి, ఈ మధ్య సెలవులు ఎక్కువైపోయినాయి కదా, అసలు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ముసలా ముత్తగా అని తేడా లేకుండా పిల్లలుండి ఆ భార్య ఉన్నా కానీ భార్య స్థానంలో వేరే స్త్రీలను ఊహించుకుంటూ నాకు చాలా బాధ అనిపించిందండి. ఒక స్త్రీ నాతో పంచుకుంది, నేను ఎవ్వరికీ దాన్ని పంచుకోలేను, చెప్పలేనండి, చెప్పలేను ఆ విషయాలను. అసలు నేను ఇప్పుడు వినలేదు కూడా. ఆ స్త్రీ తన పర్సనల్ విషయం, తన భర్త ప్రవర్తించే దీని గురించి నాతో పంచుకున్నప్పుడు నాకు ఎంత ఏడుపు వచ్చిందంటే, అసలు ఎంత బాధేసిందంటే, చాలామంది అలా ఉంటారట. ఎంత చెడిపోయిందంటే లోకం. అమ్మ, నా భర్త నన్ను ప్రేమించటం లేదు, వేరే వాళ్ళని ఊహించుకుంటూ నన్ను అనుభవిస్తున్నాడు. ఈ మాట దాన్ని ఎంతసేపు మాట్లాడి చెప్పిందంటే నేను ప్రార్థన చేస్తున్నాను ఇప్పుడు కూడా. అలాంటి హృదయాన్ని దేవుడు మార్చునుగాక. ఇలాంటి భ్రష్ట స్వభావం ప్రతి పురుషులోని దేవుడు వెళ్ళగొట్టునుగాక. ప్రతి స్త్రీ పవిత్రపరచబడునుగాక. కొంతమంది మాట్లాడుతూ, కొంతమంది వేరే స్త్రీలతో మాట్లాడుతూ వాళ్ళ కోరికలు తీర్చుకున్న మాటలతో, కొంతమంది చాటింగ్లతో. జాగ్రత్త, శిక్షను అనుభవిస్తావు. దేవుడు అసహించుకున్న పాపం. దేవుడు అంటున్నాడు, తెగుళ్ళు పంపిస్తే ఎంతమంది? 1000 మంది చచ్చిపోయారండి. దీన్ని చూసిన ఫినెహాస్ తట్టుకోలేక దాన్ని సంహరించడానికి ఇష్టపడ్డాడు. తెగులు అంతటితో ఆగిపోయింది. మనము కూడా పాపం విషయంలో ఫినెహాస్ లాగా ప్రభు పక్షంగా నిలబడదుముగాక. హల్లెలూయా. పవిత్రత కోసం జీవించండి. ఒకళ్ళని దృష్టిలో పెట్టుకోవద్దు. నీ పవిత్రత నువ్వు కాపాడుకో. అపవిత్ర జోలి వెళ్లకుండా నీ జీవితాన్ని నువ్వు కాపాడుకో.
ఎలా ఉంది నీ జీవితం? ఎలా ఉంది నీ ఆలోచనలు? ఎలా ఉన్నాయి నీ నిర్ణయాలు? ఎలా మాట్లాడుతున్నావు ఒక వ్యక్తితో? ఎలాంటి ఉద్దేశం కలిగి నువ్వు జీవిస్తున్నావు? గుండె పగిలిపోయిందండి ఆ స్త్రీ మాట్లాడుతూ ఉంటే. ఇంత భ్రష్టపడిన వాళ్ళు ఉన్నారా? ఇంత భ్రష్టత్వం అంటే ఒకళ్ళు ఉన్నారంటే చాలామంది ఉన్నారని నాకు అర్థమైంది. బయట పడరు. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదర సహోదరి, ఈ లైవ్ ద్వారా వింటున్న ప్రియ సహోదర సహోదరి, నీ పరిస్థితి ఏంటి? నువ్వు రహస్యమందు చేస్తున్న చాటింగ్లు, ఫోన్లు, మాటలు, నీ ఉద్దేశాలు ఎలా ఉన్నాయి? నీ మనసు ఎలా ఉంది ఆ సమయంలో? జాగ్రత్త. నిన్ను బెదిరించడానికో నిన్ను ఏదో చేయటానికి కాదు, కానీ దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. నిన్ను ప్రేమిస్తూ ఆ భయంకరమైన పాప స్వభావంలో ఉన్న వారిని దేవుడు విడిపించునుగాక. ఆ తర్వాత 9వ వచనాన్ని మనం చదువుకుందాం. 10వ అధ్యాయం 9వ వచనం. మనము ప్రభువును శోధింపక ఎందుము. చదవని తీసిన వాళ్ళు 1 కొరింథీ 10వ అధ్యాయము 9వ వచనం. చాలు. మనము ప్రభువును శోధింపక యుందుము. వీరేం చేశారంట? మళ్ళా ఇశ్రాయేలు చేసిన పొరపాట్లు. ఇంకో పొరపాటు ఏంటి? ఇంకో తప్పేంటి? ఒకటేమో దేవుని స్థానాన్ని వేరే ఇవ్వడం, దేవుడు ఏదైతే వద్దన్నాడు అది చేయడం. రెండవది ఏంటి చెప్పండి? వ్యభిచారం అనే చెడు స్వభావం. మూడవది ఏంటి? ప్రభువునే శోధించారంట. శోధించటం వల్ల వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించిరి. వీరేం చేశారు? ఏంటి ఈ విషయం అనేది మనం ఒక్కసారి ఆలోచిస్తే, మనం ఒకసారి మీకు అర్థమవటానికి న్యాయాధిపతుల గ్రంథం తీయాలి. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం తీద్దాం. 21వ అధ్యాయం, సంఖ్యాకాండం అండి. సంఖ్యాకాండం 21వ అధ్యాయం. సంఖ్యాకాండం 21వ అధ్యాయము 21వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. 6వ వచనం. అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరమైన సర్పములను పంపెను, అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీలో అనేకులు చనిపోయారు. దేవుడంట తన ప్రజల్లోనికి ఏం పంపించాడంట? తాపకరమైన సర్పములు. ఏంటి దేవుడు అలా చేయటం ఏంటి? దేవుడు ఏదైనా చేస్తే చాలు, ఏదైనా శిక్ష వేస్తే చాలు. మనకు వచ్చే ప్రశ్న, దేవుడు ప్రేమించాలి కదా, ఇలా చేయటం ఏంటి? నేను ఎప్పుడు ఒక మాట చెప్తున్నాను, దేవుడు చెప్పకుండా ఏది చేయడు. తన ప్రజలైన వారికి దేవుడు ముందుగానే హెచ్చరిక చేశాడు. వీరు తప్పారు, అందుకే దేవుడు శిక్షణ పంపించాడు. ఎందుకు పంపించాడు? ఆ విషయం మనకు కావాలి కదా. చూద్దామా? 4వ వచనం నుండి 4-5. వారు ఎదోము దేశమును చుట్టిపోవాలని హోరు కొండ నుండి ఎర్ర సముద్రం మార్గంగా సాగినప్పుడు మార్గాయసం చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. అంటే ఆ కనాను ప్రయాణంలో వారు ఆ ప్రయాణం వల్ల ఏమయ్యారట? సొమ్మసిల్లిపోయారట. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాటలాడి. వీళ్ళు చేసిన పొరపాటు ఏంటో తెలుసా? దేవునికి విరోధముగా. దేవునికి ఒక్కడికే, దేవునికేనా? ఇంకో మాట ఉంది కదా, దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి ఈ అరణ్యంలో చచ్చుడికి ఐగుప్తులో మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఎవరితో మాట్లాడుతున్నారు వాళ్ళు? దేవుడు తమ కోసం ఏర్పాటు చేసిన నాయకుడితో అలా మాట్లాడొచ్చా? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవి సారం లేని ఈ అన్నం మాకు అసహ్యమైంది. దేవుడి మాటలు విన్నప్పుడు తన సేవకులకు వ్యతిరేకంగా విరోధంగా వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు దేవుని కోపం వచ్చేసింది. ప్రియులారా, దేవుని కోపం తెప్పించే విషయం, దేవుని మనం శోధించకూడదు. దేవుని శోధించే వరంగా మనం ఉండకూడదు. దేవుని సేవకులు విరోధంగా మనము ఉండకూడదు. విరోధంగా లేచి వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటే దేవుని కోపం వచ్చి వారి కోసం తాపకరమైన సర్పాలు పంపిస్తే ఆ సర్పపు కాటు చేత చాలామంది చనిపోయారట. ఆ తర్వాత మన కిందకి చదువుకుంటే, అప్పుడు మేము పాపం చేసామయ్యా అని చెప్పి మళ్ళా క్షమాపణ కోరుకుంటాడు. తర్వాత మోషేకి దేవుడు ఒక మాట చెప్తాడు, నువ్వు ఆ సర్పం లాంటి సర్ప రూపంలో ఇత్తడి దాన్ని ఒకటి తయారు చేసి పైన పెట్టుంచు, దాన్ని నిదానించి ఎవరైతే సర్పకాటుకు గురవుతారో ఆ గురైన వాళ్ళు నిదానించి దాన్ని చూసినప్పుడు బ్రతుకుతారు
అని అంటాడు. కాబట్టి అలాగ దేవుడు చెప్పినట్లుగా మోషే చేయటం, నిదానించి చూసినప్పుడు వారు బ్రతికించబడ్డాం అవన్నీ అది వేరే పాయింట్ అండి. ఇప్పుడు అది తీసుకుంటే మళ్ళీ లేట్ అయిపోతుంది. అలా నిలబెట్టడం ఏంటి అవన్నీ అదంతా కూడా దేవుడి సిలువ కార్యానికి సాదృశ్యంగా కూడా మనం చూస్తాం. దేవుని వైపు నిదానించి చూసే ప్రతి ఒక్కరూ శాపము నుండి పాపము నుండి విడిపించబడతారు. హల్లెలూయా. ఇలాగున వీళ్ళు దేవునికిని ఎవరికంట మోషేకును విరోధంగా మాట్లాడటం వలన దేవుడు వాళ్ళ మీదకి ఎలాంటి శిక్షణ పంపించాడట? సర్పాలను పంపించి కాదు ఇలాగూ మనం ఉండకూడదు, ప్రభువును శోధించే వారంగా మనం ఉండకూడదు. వీళ్ళు చేసిన ఇంకొక తప్పు, ప్రభువును శోధించారు. ఇంకా ముందుకు వెళ్ళిపోతున్నాను. ఇంకొక వచనం చదవండి అక్కడ. ఇది మాత్రం తీసి ఉంచాల్సిందే. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో మరొక వచనం, 10వ వచనం చదువుదాం. 10వ వచనం, మీరు సనగకుడి, వారిలో కొందరు సణికి సంహారకుని చేత నశించిరి. ఇంకొక తప్పు ఏంటి వీళ్ళు చేసిన తప్పు? అందరూ చెప్పండి, ఏం చేశారంటే వీళ్ళు? కొంతమంది సణుగుతారండి. అసలు గొణుగుడు సణుగుడు. ఇంట్లో ఇంకా అసలు ఆ భర్త డ్యూటీ నుండి వచ్చి పని నుండి వస్తే ఇంకా మనశాంతి ఉండదు అనమాట. కొంతమంది పురుషులు కూడా ఉంటారు విచిత్రమైన వాళ్ళు. భార్యల మీద సణిగా వాళ్ళు, బిడ్డల మీద సణిగా వాళ్ళు. సణుగుడు అనేది అసలు మంచిది కాదండి. సణగకూడదు. మనం ఏమన్నా ఉంటే మాట్లాడాలి, అంతేగాని ఊరక సణుగుతా ఉంటే ఆ ఇంట్లో ఎంత చిరాకేస్తుందో తెలుసా? చాలామంది స్త్రీలు అలా ఉంటారు. ఇప్పుడు అందరూ సమానులు అవుతున్నారు అన్నింటిలో. కొన్ని అనుకుంటాం పురుషులే ఇలా అనుకుంటాం, కానీ స్త్రీలు అంటారు వాళ్ళతో సమానంగా మేము వచ్చాం అన్నట్టు వస్తున్నారు అన్ని విషయాల్లో. కొంతమంది స్త్రీలే అనుకుంటాం, కానీ కొంతమంది ఆ స్త్రీలు ఏంటంటే పురుషులు మేము కూడా వచ్చాం అన్నట్లుగా ప్రవర్తిస్తే అన్నిటికీ అందరూ సమానులుగానే ఉంటున్నారు ఈ దినాల్లో. కానీ మంచి వాటికి సమానత్వాన్ని చూసుకుందాం, మంచివి చేద్దాం అందరం. స్త్రీలు పురుషులు అందరం కలిసి ఏం చేయాలా? మంచి పనులు మనం చేయాలా. దేవుడు సణిగినందుకు దేవునికి కోపం వచ్చిందంట. ఇంతకీ ఏం జరిగింది అక్కడ అనంటే, కోరహు అభిరాము అంటే మీకు చరిత్ర తెలియాలి కనుక ఈ విషయాన్ని ఖచ్చితంగా చెప్పాలి మీకు. 16వ అధ్యాయంలో ఉంటుంది, సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో ఉంటుంది. 16వ అధ్యాయంలో కోరహు, దాతాను, అభిరాము అలాగే వాళ్ళతో పాటు 250 మంది మోషేకి ఎదురుగా లేచి మోషే అహరోనులకు విరోధముగా పోగుబడ్డారంట. వింటున్నారా? అందరూ జాగ్రత్తగా వినండి. వీళ్ళందరిని ఎవరు నడిపిస్తున్నారు? మాట్లాడండి కొంచెం, మీరు కూడా మాట్లాడండి. ఇశ్రాయేలు ప్రజలందరూ ఎవరు నడిపిస్తున్నారు? మోషే ఉన్నాడు, పక్కన ఎవరు కూడా ఉన్నారు ఉన్నారు కదా. అయితే వీళ్ళు ఏం చేశారంటే, ఒకసారి అనిపించిందంట ఈ కోరహు అలాగే దాతాను, అందరు చెప్పండి, కోరహు, దాతాను, అభిరాము ఈ ముగ్గురు, తర్వాత ఇంకొక 250 మంది. వీళ్ళకి మైండ్లో ఏం ఆలోచన వచ్చిందో కానీ గర్వం వచ్చేసింది, అహంకారం వచ్చేసింది. వాళ్ళేనట దేవుని మాటలు చెప్పేది, మేము కూడా దేవుని మాటలు బాగా చెప్పగలం. వాళ్ళే ఆరాధన చేస్తాం, మేము కూడా బాగానే ఆరాధన చేయగలం. అబ్బా మోషే కంటే మేము ఇంకా బాగా పాడగలం, మోషే కంటే మేము ఇంకా బాగా ఆరాధన చేయగలం. మోషేనా ఏంటి, ఆరోనేనా ఏంటి, మేము కూడా చేయగలం, మాకు కూడా వచ్చు, మేము కూడా చేయగలం. ఎవరికి విరోధంగా పోగుపడ్డారట? దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకునికి విరోధంగా. జాగ్రత్త ప్రియులారా, దేవుని అభిషిక్తులైన సేవకులు విరోధంగా పోగుపడే వారిని దేవుడు సహించడు. సేవకులకి విరోధంగా పోగుపడకూడదు మనం. అది డేంజర్. చాలా కోపం వచ్చింది దేవునికి. ఎంత కోపం వచ్చిందో తెలుసా? వాళ్ళకి దేవుడు వేసిన శిక్ష మామూలు శిక్ష కాదు. కారణం ఏం చెప్పాను? ఎవరికి విరోధంగా పోగుపడ్డారు? దేవుని సేవకులకు విరోధంగా. జాగ్రత్త, అభిషేక్తులైన దేవుని సేవకులకు విరోధంగా పోగుపడకూడదు మనం. అనగా ఒక విరోధంగా ఆలోచన చేయకూడదు. అది చాలా ప్రమాదకరమైంది. అయితే ఏం జరిగింది వాళ్ళకి మరి అలా చేయటం వల్ల? 32వ వచనం చదువుతున్నాను. అక్కడ చూడండి మీరు, 32 నుండి, భూమి తన నోరు తెరిచి వారిని వారి కుటుంబములను, వింటున్నారా? భూమి నోరు తెరిచి వారిని వారి కుటుంబములను, కోరహు సంబంధులందరినీ వారి సమస్త సంపాద్యమును మృంగివేసెను. వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళములో కూలిరి.
భూమి వారిని మృంగివేశాను, వారు సమాజంలో ఉండకుండా నశించిరి. వారి చుట్టూనున్న ఇశ్రాయేల్ అందరూ వారి ఘోష విని భూమి మనల్ని మృంగివేనేమో అనుకొనుచు పారిపోయిరి. మరియు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి ధూపార్పణము తెచ్చిన ఆ 250 మందిని కాల్చివేసెను. ఇప్పుడు వినండి జాగ్రత్తగా. వీళ్ళు ఏం కూడా పట్టుకున్నారు? ధూపార్తులను కూడా పట్టుకొని వచ్చారు. ఎవరికి విరోధంగా లేచిన వాళ్ళు? దేవుని సేవకులకి విరోధంగా లేచిన ఈ బ్యాచ్ మొత్తం నిజమైన అంటే దేవుని సేవకులతో పాటు వీళ్ళు కూడా ధూపార్తులు పట్టుకోవడం తప్పేం కాదు, అందరూ పట్టుకున్నారు. కానీ వీళ్ళు దేవుని సేవకులకి విరోధంగా పోగుపడి వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడి ఇష్టానుసారంగా ప్రవర్తించడం వల్ల వాళ్ళ ధూపార్తులే వాళ్ళని కాల్చేట్లుగా చేశారు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, మనమట దేవునికి వ్యతిరేకంగా ఉండి ప్రార్థన చేస్తే ప్రార్థన కూడా పాపంగా మారిపోయింది. ప్రార్థన కూడా ఎలా మారిపోయింది? జాగ్రత్త. ఏమనుకుంటున్నారు క్రిస్టియానిటీ అంటే? తేలిగ్గా వేసే దొరికాడు, కరుణామయుడు, దయామయుడు, జాలి కలిగినోడు, దయగలిగినోడు, క్షమించాడు. నిజమే. అదే సమయంలో ఆయన న్యాయం కలిగిన దేవుడు, రోషం కలిగిన దేవుడు, సత్యవంతుడు, పవిత్రుడు అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఆయన అన్యాయాన్ని సహించేవాడు కాదు, అపవిత్రతను సహించేవాడు కాదు, రోషం కలిగిన దేవుడు. వీళ్ళు చేసిన మరొక తప్పేంటో తెలుసా? ఎవరికి విరోధంగా పోగుపడ్డారట? ఎవరికి విరోధంగా మాట్లాడారట? దేవుని సేవకులకు విరోధంగా పోగుపట్టడం వల్ల వాళ్ళు ధూపార్తులు వాళ్ళు కాల్చేసి నోరు విడిచి భూమి ఏం చేసిందంటే వాళ్ళని మింగేసి వాళ్ళందరూ నశించిపోయి 250 మంది. అలాగే కోరహు, దాతాను, అబీరాము వాళ్ళకి సంబంధించిన ఆస్తులతో సహా కోరహు అనుచరులు 250 మంది. అంటే ఈ చెడ్డ వాటిని చేసి దేవుని సేవకులకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులతో కూడా నిలబడే వాళ్ళు ఉంటారన్నమాట. నాకు అనిపించింది, ఈ కోరకు బుద్ధి లేదనుకో, దాతానికి అభిరామకు బుద్ధి లేదనుకో, ఈ 250 మంది ఎందుకు పోగయ్యారు నాకు అర్థం కాదు. అంటే వీళ్ళు బుద్ధిని ఉపయోగించరా? వీళ్ళు దేవునికి భయపడే వాళ్ళు కాదు. ఈ 250 మంది ఎవరికి సపోర్ట్ నిలబడ్డారంట? అందరు చెప్పాలా? దేవుని సేవకులకు వ్యతిరేకంగా విరోధంగా పోగు చేయబడిన కోరహు, దాతాను, అభిరాములతో సహకరించారంట ఈ 250 మంది. దేవుడు భూమికి ఏం చేశాడంట? ఆజ్ఞాపించాడ. భూమి నోరు విడిచి వాళ్ళని మింగేసిందంట. కానీ ఆ చరిత్రలో కోరహు కుమారులు భయపడిపోయి ఏం చేశారు తెలుసా? పరిగెత్తి ఏమంటే భూమి నెరవేర్చి ఎక్కడ కానీ వాళ్ళు ఏం చేశారు? చాలా ఫాస్ట్గా పరిగెత్తి బలిపీఠపు కొమ్ములను పట్టుకున్నారట, ఆశ్రయించారట. వాళ్ళు కాపాడబడ్డారు. ప్రియులరా, జాగ్రత్త. ఈ తప్పులు మనం చేయకుండా ఉండాలని మనకు దృష్టాంతంగా రాసి ఉంచాడు. నువ్వు చేస్తున్నావా ఇలాంటివి? దేవుని స్థానాన్ని ఎవరికన్నా ఇస్తున్నావా? వ్యభిచారపు మనసు నీకుందా? దేవుని శోధించే వ్యక్తిగా ఉన్నావా? సేవకులు శోధించే వ్యక్తిగా ఉన్నావా? సేవకులు విరోధంగా పోగుబడి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నావా? జాగ్రత్త. దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అలాంటి వారందరూ అరణ్యంలోనే ఏమైపోయారంట? అందరు చెప్పాలి. అలాంటి వారందరూ వారికి ఇవ్వబడిన స్వాస్థ్యాన్ని వారు స్వతంత్రించుకోకుండా దేవుడిచ్చిన అన్నం తిన్నారు, దేవుడిచ్చిన సూర్యుడు చంద్రుడిని అనుభవించారు, దేవుడిచ్చిన, అందుకే బైబిల్ ఒక మాట, నీతిమంతుల మీద దేవుడు వర్షం కురిపిస్తాడు. నువ్వు పోషించబడడం పెద్ద గొప్ప విషయమేం కాదు. నాలో చెడ్డవాటివి ఏమి లేవు, అందుకే నేను బాగా పోషించబడుతున్నాను, అందుకే నేను ఆరోగ్యంగా ఉన్నాను, అందుకే బాగున్నాను అని నువ్వు మోసం చేసుకోబాకు. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు దేవుడిచ్చిన ఆహారాన్ని తిన్నారు. సముద్ర మార్గం ఏర్పాటు చేయబడింది. వాళ్ళని దేవుడు అద్భుతంగా సంరక్షించాడు, శత్రువుని కాపాడాడు. ఎన్ని అద్భుత కార్యాలు వాళ్ళు చూశారు. కానీ ఎక్కువ మంది వాళ్ళు కనానును దేవుడిచ్చిన స్వాస్థ్యాన్ని స్వతంత్రించుకోలేకపోయారు. కారణం ఏంటో తెలుసా? వారు చెడ్డ వాటిని ఆశించారు. ఈ లిస్టులో నువ్వు ఇదేనైనా, ఈ లిస్టులో ఉన్న తప్పులో నీలో ఏదైనా తప్పు కనబడుతుందా? దాచుకోబాకు, నాకు కాదులే అనుకోబాకు. నీకోసమే దేవుడి మాట. దేవుడు ఏదైతే చేయొద్దన్నాడు దాన్ని చేయటాన్ని సాహసించబాకు. వ్యభిచారపు మనసు నుండి బయటికి రా. దేవుని శోధిస్తూ సేవకులను శోధించే వ్యక్తిగా నువ్వు ఉండబాకు. దేవుని సేవకులకు విరోధంగా పోగుబడితే
భయంకరమైన ఫలితాన్ని నువ్వు అనుభవిస్తావు. అందుకనే ఒక మాట ఉంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక మాట మనం చదువుతాం. కొరింథీ పత్రికలోనే 11-12 వచనాలు మనం గమనిస్తే, ఇది మాత్రం అలాగే ఉంచుకోమన్నాను కదా. కొరింథీయులకు రాసిన మొదటి 10వ అధ్యాయము 11-12 ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకు రాయబడిన. యుగాంతంలో ఉన్న మనం బుద్ధి తెచ్చుకోవాలి అంటే అలాంటి స్వభావాలు మనలో ఉండకుండా చూసుకోవాలని దేవుడు చెప్తున్నాడు. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఈ స్వభావాలన్నీ చచ్చిపోవును గాక. మనలో విగ్రహారాధన, దేవునికి అయిష్టమైన కార్యం ఉండకుండును గాక. వ్యభిచారపు మనసు చచ్చిపోవును గాక. దేవుని సేవకులు శోధించే మనసు చచ్చిపోవును గాక. దేవుని సేవకులకు విరోధంగా పోగుబడే స్వభావం చచ్చిపోవును గాక. దేవుని సేవకులకి సపోర్ట్గా మనం నిలబడదుము గాక. సపోర్ట్గా నిలబడిపోయారు. వ్యతిరేకంగా పోగుబడితే మాత్రం ప్రమాదంలో చిక్కుంటారు. జాగ్రత్త అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. మనకు బుద్ధి కలగడానికి ఇది రాసి ఉంచాడు. ఆ తర్వాత ఇంకో మాట 12వ వచనం, తాను నిలుచుచున్నానని తలంచుకుని వాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. దేవుని స్తోత్రం. ప్రతి ఒక్కళ్ళు ఇదే అనుకుంటారు. ఏమని? నేను నిలబడ్డా, నాకేమని, నేను గొప్ప ప్రార్థన పురాలి, చాలా ఉపవాసాలు. ఎవడకు కావాలి నీ ఉపవాసం? నీ ప్రవర్తన సరిగ్గా లేకుండా నువ్వు దేవునికి సేవకులకు విరోధంగా నిలబడి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వ్యభిచారపు మనస్సు కలిగి దేవుని స్థానాన్ని తప్పిస్తూ దేవుడికి ఇవ్వాల్సిన స్థానం దేవునికి ఇవ్వకుండా, అందుకే గళ్ళేస్తుంది. మీరు దేవుని ఎంతగా ప్రేమిస్తారు వచ్చే ఆదివారం నేను చూస్తాను. ఏమనుకుంటున్నారు? దేవుని సన్నిధి అంటే ఎవరి కోసం ఎవరు రానక్కర్లా. దేవుని ఆరాధించడానికి, దేవుని ప్రేమిస్తూ మనం రావాలి. నిర్లక్ష్యం కూడా పెద్ద పాపమే తెలుసా మీకు? నిర్లక్ష్యంగా ఉంటాం, బద్ధకంగా ఉంటాం, అశ్రద్ధగా ఉంటాం. లేటుగా దేవునికి ఎందుకు వస్తుంది? దేవుని సన్నిధికి లేటుగా ఎందుకు అవుతుంది? మీకు ఎందుకు అవుతుంది? నిర్లక్ష్యం. అది ఏం చెప్పండి? ఎవరైనా ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి 5ంటికి లేచి వెళ్తారుగా వేకుజామున. మీరు రోజు 7ంటికి పనికి వస్తున్నారు, 6ంటికి పనికి వచ్చారనుకోండి, మీకు ఈరోజు 10,000 ఇస్తామంటే వెళ్ళరా మీరు? 10,000, 10 లక్షలు, కోట్ల కంటే విలువైంది దేవుని సన్నిధి. హల్లెలూయా. దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇవ్వలేని స్థానంలో నువ్వు ఉన్నావేమో. కామాతురత కలిగిన వ్యభిచారపు మనసు నువ్వు కలిగి ఉన్నావేమో. దేవుని శోధించే వ్యక్తిగా నువ్వు ఉన్నావేమో. దైవ సేవకులకు విరోధంగా పోగుబడే వ్యక్తిగా నువ్వు ఉన్నావేమో. జాగ్రత్త. తాను నిలుచుచున్నానని చెప్పుకొని వాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకో. నువ్వు అనుకుంటున్నావేమైనా కరెక్ట్గా ఉన్నానని. ఇవే కాదు, ఎన్నో తప్పులు మనలో ఉండుండొచ్చు. మనం మంచిని కాదు వెతుక్కోవాల్సింది మనలో నుండి. ఏం వెతుక్కోవాలి? నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను. ఎదుటి వాళ్ళల్లో ఏం చూడాలా? చెప్పండారా కొంచెం. ఎదుటి వాళ్ళలో మంచిని చూడాలా, మనలో చెడుని వెతుక్కోవాలా. అది క్రైస్తవ లక్షణం. ఎందుకు వెతుక్కోవాలా? సరి చేసుకోవడం. చెప్పండి ఎందుకు? నేను చెడ్డోని అని కుంగిపోవటానికి కాదు. ఆ చెడును మనము చూసుకొని దాని నుండి బయటపడటానికి పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకొని మన ప్రవర్తన మార్చుకోవాలి. అర్థమవుతుందా? అక్కడే 9వ అధ్యాయం 27వ వచనం, అంటే 10వ అధ్యాయం పైన ఒక వచనం ఉంటుంది చూడండి. పౌలు గారు ముగించేస్తున్నాను ఈ మాటతో. ఒక మాట ఉంటుంది, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు కానీ. ఎవరంటున్నారు ఈ మాట? పౌలు గారే అంటున్నాడు. ఏమని? గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగొట్టుకొని దాన్ని లోపరుచుకొనుచున్నాను. వింటున్నారా? పౌలు గారు ఏమంటున్నారు అంటే మీకు అర్థమయ్యేట్లే చెప్తాను. అందుకే పౌలు ఈ మాటలంటే, గాలిలో దెబ్బలు వేయట్లా, నేను గాలి వేయట్లే దెబ్బలు, నా శరీరాన్నే దెబ్బలు కొట్టుకొని వశపరుచుకుంటున్నానంట. అంటే ఏంటి? శరీరాన్ని కోసుకుంటున్నారని కాదు. నేను క్రమశిక్షణ, అలాగే నన్ను నేను అదుపు చేసుకోవడం. క్రైస్తవులకి ఏమన్నారు చెప్పండి? ఆయన ఒక ఉద్దేశం ఏంటి పౌలు గారు? నేను క్రమశిక్షణలో ఉండాలి. క్రైస్తవం ఎలాంటిది? క్రమశిక్షణమ్మా, క్రమశిక్షణ అయ్యా. క్రిస్టియానిటీ క్రమశిక్షణతో ఉంది. లేవడం, తినడం, పడుకోవడం, ఎక్కడికి వెళ్ళడం, రావడం అన్నీ క్రమశిక్షణతో ఉంది. కొంతమందికి లేవడానికి క్రమశిక్షణ ఉండదు, తినడానికి క్రమశిక్షణ ఉండదు, బయటికి వెళ్ళడానికి క్రమశిక్షణ, ఇంట్లోకి రావడానికి కూడా వాళ్ళ ఇష్టం. ఇక ఎప్పుడోసారి వస్తారు అంతే. పిల్లలు కూడా ఎట్ట తయారయ్యారు? ఏంద్రా ఇప్పుడు దాకానంటే, నేనేమన్నా చిన్నపిల్లని అనుకుంటున్నావా?
నా ఇష్టం అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. క్రిస్టియానిటీ క్రమశిక్షణతో కూడింది. పౌలు గారు అంటాడు, శరీరాన్ని నలగొట్టుకొని దాన్ని నేను లోపరుచుకుంటున్నాను. అంటే దాని అర్థం ఏంటంటే క్రమశిక్షణ, తనను అదుపు చేసుకోవడం, తన శరీర సౌఖ్యాన్ని చూసుకోకుండా అది తనకు లోబడేలా బలవంతం చేస్తున్నాడంట. ఏంటంటే వింటున్నారా? ఏం చేయాలి? మనం శరీరం మనం లోపరుచుకోవాలి, దాన్ని బలవంతం చేయాలి. మనం ఏం చేయాలా? బలవంతం చేయాలా. ఆరాధన 9 గంటలకి అయితే ఎన్ని గంటలకు లేవాలా? శరీరాన్ని లోపడితే క్రమశిక్షణ అదే అండి. అక్కడ నుండి రావడానికి నీకు 1 గంట పట్టిద్ది అనుకో, మీ ఇంటి దగ్గర నుండి రావడానికి. అప్పుడు ఎన్ని గంటలకు బయలుదేరాలా? నేను చెప్పాలేంటి? టైం మీకు బాగా తెలుసు. పనులకు వెళ్తారు, జాబులకు వెళ్తారు కదా. నాకంటే ఇంకా బాగా తెలుసు మీకు టయాలు. ఎన్ని గంటలకు బయలుదేరితే రాగలరు? అలాగే అంటే క్రమశిక్షణ కోసం, అంటే తన సౌఖ్యం కోసం కాకుండా అది తనకు అంటే లోబడేట్లుగా బలవంతం చేస్తున్నాడంట శరీరాన్ని. ఏం చేస్తున్నాడు? శరీరాన్ని మనకు లోపరుచుకోవాలి. శరీరం ఏమంటుంది? పడుకోసేపు ఏం కాదు, పాటలు పాడుతూ ఉంటారు. అరే నాకు భలే బాధ వేసిందండి, భయం వేసింది తెలుసా? ఆ మాట భయం వేసింది. మీకు ఒక విషయం తెలుసా? ఎక్కడైనా నేను మీటింగ్కి వెళ్తున్నాను అనుకోండి, నేను వెళ్ళేలోపు ప్రారంభ ప్రార్థన చేశారంటే ఇంకా నా గుండె దడ భయం పుట్టిద్ది అసలు. అరే నేను ఎంత తప్పు చేసినట్టు ఫీల్ అయిపోతాను అనమాట. పాటలు పాడుతున్నారంటే ఇంకా భయంకరంగా ఉంటుంది. పాటలు అయిపోయిన వాక్యం స్టార్ట్ అయిందంటే ఇంకెంత భయం వేస్తుందంటే ఏదో పెద్ద తప్పు చేసిన అంటే అది ఏందండి? అది పాపమా అని అనబాకండి. దేవుని ప్రేమిస్తే మీకు అర్థమవుతుంది. అది ఏ సమయాన్ని మనం వ్యర్థమో చేసుకోకూడదు. పౌలు గారు అంటాడు, దాన్ని లోపరిచి బలవంతంగా ఏం చేస్తున్నాడంట? దాన్ని లోపరిచి బలవంతం చేస్తాడంట. అంటే చూడండి, మీకు ఇంకా అర్థం అవ్వాలంటే రోమాపత్రిక ఒక్క మాట చదువు. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనంలో ఒక పెద్ద కేక వేస్తాడంటే పౌలు గారు. తీయాలందరూ వాక్యాన్ని. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనం. 7:24. అయ్యో ఎలా చదవాలి నువ్వు ఆ మాట? చెప్పు మళ్ళా. అయ్యో ఏమన్నాడు పౌలు గారు? అందరూ చెప్పండి, ఈ మాట చెప్పండి. చెప్పండి అబ్బా. అయ్యో ఎప్పుడు పలుకుతాం అయ్యో అని? ఏదైనా ప్రమాదకరమైన పరిస్థితి. ఏమన్నాడు? అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణములకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును. భయంకరమైన కేక వేస్తున్నా. అంటే దాని అర్థం మీకు అర్థమైనట్లే చెప్తాను. మంచిగా ఉండాలి, మంచి చేయాలన్న తాపత్రయం ఉంది ఎవరిలో? అందరూ చెప్పాలి, ఎవరిలో ఉంది? పౌలు గారికి మంచిగా ఉండాలి, మంచి చేయాలన్న తాపత్రయం ఉంది. కానీ తనకు అసాధ్యమైన భ్రష్ట స్వభావాన్ని బట్టి, ప్రతి మనిషి భ్రష్ట స్వభావి, మనం చచ్చిపోయేంత వరకు పాపంతో పోరాడే వారంగానే ఉండాలి. మొన్న మన యథార్థత అనే సబ్జెక్ట్ మీద ఏం జరిగింది? సెమినార్ జరిగింది కదా, మనం వెళ్ళాం. నిర్ణయాలు ఏంటి లాస్ట్లో ఏం చెప్పారా మనకి? మీరు తీసుకున్న నిర్ణయాలు రాసుకోండి అని చెప్పారు. చెప్పినప్పుడు కొంతమంది రాసుకున్నారు, అవి విన్నా. కొంతమంది రాసుకోలేదు, ఎందుకంటే విన్నోళ్ళు గ్రహింపు లేనివాళ్ళు మరి ఏం గ్రహింపు లేని వాళ్ళు చేయలేరు కదా. విన్నవాళ్ళు మాత్రం విన్నాళ్ళలో ఒక తల్లి చెప్తుంది, తన కుమారుడు అడిగిందంట, ఏమి రాసుకున్నా? నా జీవితంలో నేను ఎప్పుడు పాపం జోలికి వెళ్ళకూడదు. ఇది రాసామంటే మనం చచ్చే వరకు మన పాపం మన వెంటే ఉంటుందమ్మా అన్నాడంట. గట్టిగా చప్పట్లు కొట్టండి ఆ విషయంలో. ఆ గ్రహింపుని నేను మైండ్ బ్లాక్ అయిపోయి నేను సంతోషంగా ప్రార్థన చేసా, ప్రభు ఆ మాట మీద ఆ బిడ్డ నిలబడును గాక. అదేంద్ర ఇలా రాసావంటే మన చచ్చే వరకు పాపం మన వెంటే ఉంటుంది. అంటే వాడు వాక్యాన్ని ఎంత బాగా అర్థం చేసుకుంటే ఆ మాట అనగలిగాడు. నా జోలు పాపం ఇంకా రాదు అనుకోబాకు నువ్వు ఎప్పుడు కూడా. చచ్చే వరకు మనల్ని వెంబడిస్తూనే ఉంటుంది. భ్రష్ట స్వభావం మనిషిది. ఇప్పుడు ఈ మాట ఎందుకు పలుకుతున్నాడో తెలుసా? కేక వేస్తున్నాడు, అయ్యో నేను మార్చుకోలేని భ్రష్ట స్వభావం గురించి. ఆ వ్యక్తి అంటే తను మార్చుకోలేని ఆ భ్రష్ట స్వభావం గురించి కేకలు వేస్తున్నాడు. అంటే తన తాపత్రయం ఏంటో తెలుసా? నేను మంచిగా ఉండాలి, మంచిగా జీవించాలి, నేను మంచిగా ఉండాలి, నేను మంచి చేయాలనే తాపత్రయం. కాబట్టి తన శరీరానికి బానిస అయ్యేందుకు అతడు ఒప్పుకోట్లా. ఎవరు? అందరూ చెప్పండి, ఎవరు? పౌలు గారు. అంత పలకటానికి కారణం ఏంటో తెలుసా? అయ్యో అరే మాట ఎందుకు పలుకుతున్నాడో తెలుసా?
నా శరీరానికి నేను బానిస అవ్వకూడదు. ఈరోజు నువ్వు దొంగతనం చేస్తున్నావంటే నీ శరీరానికి బానిస అవ్వబట్టే కదా. నువ్వు వ్యభిచారం చేస్తున్నావంటే నీ శరీరానికి బానిస అవ్వబట్టే కదా. నువ్వు మోసం చేస్తున్నావంటే శరీరానికి బానిస అవ్వబట్టే కదా. నువ్వు పాపపు క్రియలు జరిగిస్తున్నావంటే నువ్వు శరీరానికి బానిస అవ్వబట్టే కదా. ఒక శరీరంతో నువ్వు తప్పు చేస్తున్నావంటే శరీరానికి బానిస అవ్వబట్టే కదా. ఈ పౌలు గారి యొక్క తాపత్రయం ఏంటంటే, ఆయన యొక్క కేక్ ఏంటంటే, శరీరానికి బానిస అయ్యేందుకు అతను ఒప్పుకోవట్లేదు. కానీ అతని యొక్క ఉద్దేశం ఏంటంటే, నేను క్రమశిక్షణలో ఉండాలి, తనను అదుపు చేసుకోవడం ద్వారా శరీరాన్ని తనకు బానిసగా చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడట. హల్లెలూయా. శరీరాన్ని మనమే బానిసలుగా చేసుకోవాలి. శరీరం మన మాట వినాలి. చెప్పండి. మన మాట వినాలి. మన మాట అంటే అర్థం, పరిశుద్ధాత్మ శక్తితో నడిపించబడే వాళ్ళైతే శరీరాన్ని పాపానికి లోపరుచుకుని ఉంటారు, మంచితనానికే లోపరుస్తారు. కాబట్టి ప్రియులారా, ఒకసారి అందరం మోకరిద్దాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు స్తోత్రాలు. బుద్ధి కలగడం కోసం యుగాంతముందున్న మాకు మీరు బోధించిన ఈ వాక్యాన్ని బట్టి వందనాలు. దేవా, దేవుడు ఈరోజు ఏ మాట ద్వారా నీతో మాట్లాడారో దాన్ని బట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. ఇశ్రాయేలైన దేవుని ప్రజలు దేవుడు అద్భుతంగా బానిసత్వం నుండి విడిపించాడు. ఆయన సంరక్షణ ఎంతో అనుభవించారు, వారు అందరూ అనుభవించారు. కానీ ఎక్కువ మంది అరణ్యంలోనే సంహరించబడ్డారు. దేవుడిచ్చిన స్వాస్థ్యాన్ని స్వాధీనం చేసుకోలేకపోయారు. కారణం, చెడ్డవాటిని ఆశించారు, చంపివేసుకోలేదు చెడ్డవాటిని. చాలా తప్పులు వాళ్ళ జీవితంలో జరిగినాయి. 1, దేవుని స్థానాన్ని తప్పించారు. 2, వ్యభిచారపు మనసు కలిగి ఉన్నారు. 3, ప్రభువుని శోధించారు, సేవకుల్ని శోధించారు. 4, సణుక్కారు, సేవకుల మీద ప్రభు మీద సణిగి దేవుని సేవకులకు విరోధంగా పోగుపడ్డారు. పౌలు అంటున్నాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను. ఈ భ్రష్ట స్వభావాన్ని గుర్తించి అనుభవిస్తున్న ఒక వ్యక్తి భయంకరమైన కేక పెడుతున్న కేక అండి ఇది. ప్రియులారా, తన శరీరానికి బానిస అయ్యేందుకు పౌలు గారు ఒప్పుకోవట్లేదు. నువ్వు ఈరోజు నేను కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి. అవును ప్రభువా, నేను నా శరీరాన్ని లోపరుచుకోవాలి. నా శరీరాన్ని నేను బానిస కాకూడదు. దేవుని సంధికి ఏ టైంలో రావాలంటే ఆ టైం పరిగెత్తి రావాలంతే. నీ శరీరాన్ని నువ్వు అలవాటు చేయాలి. అలాగునా నీ పనుల కోసం అలవాటు చేస్తున్నావుగా, నీ డ్యూటీ కోసం అలవాటు చేస్తున్నావుగా, నీ సొంత పనుల కోసం అలవాటు చేస్తున్నావుగా. ఏ టైంలో కావాలంటే ఆ టైం నీ శరీరాన్ని అన్నిటికీ అలవాటు చేస్తున్నావే. అవన్నీ వ్యర్థమైనవే కదా, ఈ లోకం వరకే కదా. దేవుని కోసం నువ్వు శరీరాన్ని ఎలా లోపరుచుకోగలుగుతున్నావు? ఎంత చక్కని మాట అండి, ఎంత చక్కని మాట. పౌలు గారు అంటున్నాడు, నా శరీరానికి నేను బానిస అవ్వడానికి నేను ఇష్టపట్టలా. క్రమశిక్షణలో ఉండాలి. నన్ను నేను అదుపు చేసుకోవటం ద్వారా శరీరాన్నే నాకు బానిసగా చేసుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడంట. ఈరోజు మనం కూడా ప్రయత్నం చేద్దామా? యేసయ్యా, క్రమశిక్షణలో నేను ఉండాలి. నన్ను నేను అదుపు చేసుకోవటం ద్వారా శరీరాన్ని నాకు బానిసగా చేసుకోవటానికి నేను కూడా ఈ రోజు నుండి తీవ్రంగా ప్రయత్నం చేస్తానయ్యా. నా కళ్ళను, నా శరీరాన్ని, నా ఆలోచనలు అన్నిటినీ పరిశుద్ధపరచు ప్రభువా. సజీవ యాగముగా నా శరీరాన్ని నీకు సమర్పించే యుక్తమైన సేవ నేను చేయాలనుకుంటున్నాను తండ్రి. ఇప్పటి వరకు చాలా పొరపాట్లు జరిగిపోయినాయి నాయన. నా శరీరం అంతటిని సజీవ యాగముగా నీకు సమర్పించుకుని యుక్తమైన సేవ నేను చేయాలి ప్రభువా. అలాంటి సేవలో నేను ఉండాలి. నా అపవిత్రతను కడిగివేసేయి. ప్రియులారా, ఇప్పటికే నీ శరీరం మలినమైపోయింది కదా, నేనేం చేయగలను అనుకోబాకు. మలినం అయిన శరీరాన్ని కడుగుతాడు ఆయన. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇక ముందు లేదు ప్రభా, నా శరీరంని సజీవ యాగంగా నీకే సమర్పిస్తున్నా. చెప్దామా ఈ మాట మన నోటితో? యేసయ్యా,
ఈ శరీరాన్ని సజీవ యాగంగా నీకే సమర్పిస్తున్నాను ప్రభువా. చెప్పండి చెప్పండి, అందరూ చెప్దాం. యేసయ్యా, నా శరీరాన్ని సజీవ యాగంగా నీకే సమర్పిస్తున్నాను ప్రభువా. ఇట్టి సేవ నీకు యుక్తమైంది. ఈ సేవ నేను చేయడానికి ఇష్టపడుతున్నాను ప్రభువా. మీకు స్తోత్రాలు నాయనా. ఈ ఆరాధనలో నీ సన్నిధిని మాతో ఉంచినందుకు వందనాలు. ఇశ్రాయేలు చరిత్రలో నుండి మాకు బుద్ధి కలగటానికి దృష్టాంతాలుగా వాటిని మా ముందు పెట్టి అనేక విషయాలు మాతో మాట్లాడావు. మళ్ళా ధ్యానం చేస్తూ మా జీవితాన్ని మేము సరిచేసుకొని మా శరీరాన్ని మేము లోపరుచుకుంటూ ప్రభా క్రమశిక్షణలో, ఆధ్యాత్మిక క్రమశిక్షణలో ముందుకు వెళుతూ నాయనా నీకు మహిమకరంగా, కుటుంబానికి ఆశీర్వాదకరంగా, సమాజానికి సంఘానికి మేలుకరంగా మమ్మల్ని అందరినీ ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.